ప్రిపరేషన్ చూస్తున్నారా? ఇవి విత్తనాల కొరకు ధర్మాకోలు బాక్సులు ఏసీకి వస్తే తీసుకున్నాను. సో ఇదొకటి. ఇదేమో సీడ్స్, అంటే సీడ్స్ కాదు, కప్పులు వచ్చినాయండి. దాంట్లో ఆ ట్రేని కూడా నేను ఉపయోగించుకుంటున్నాను. ఫస్ట్ దీనికి ఇదిగో ఇట్లా రంధ్రాలు పెడుతున్నాను. రంధ్రాలు ఎందుకంటే మనం డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి కదా, నీళ్లు పోయిగానే కిందకి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. సో అందుకని నేను ఇట్లా పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇది మాత్రం వర్మీ కంపోస్టు ఎరువు. దీంట్లో ఏమేమి వేస్తానో మీకు చూపిస్తాను. చూడండి, దీంట్లో కప్స్ వచ్చినాయి. కప్స్ వచ్చిన దానికి కూడా నేను మధ్యలో ఎట్లా పెట్టాను చూడండి. దీన్ని కూడా నేను ఉపయోగించుకుంటున్నా. కంపోస్ట్ అండి, వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను. ఇందులో ఎర్రమట్టేయమ్మ, ఎర్రమట్టి పోపిస్తున్నాను చూడండి. ఇంకా కొంచెం ఇవంతా మంచిగా కలుపు. మంచిగా గడ్డలు లేకుండా కలుపుకుంటున్నాను, ఎందుకంటే కూరగాయ విత్తనాలకు కదా. ఇప్సమ్ సాల్ట్ వేస్తున్నానండి. అది అదే వర్మీ కంపోస్టు, ఎర్రమట్టి, ఇప్సమ్ సాల్ట్. సో ఫ్రెండ్స్, ఇందులో కోకోపీట్ వేసాము. ఈ 3 కలిపిపోతే 4, ఈ 4 కలిపి మంచిగా పౌడర్లో అదే కలుపుకున్న తర్వాత ఇది ఇట్లా వేద్దాం. గ్రీన్ బ్రింజల్ ఈ విత్తనాలు దీంట్లో వేస్తున్నాను. సో దీంట్లో కొంచెం మళ్ళీ పైన కవర్ కోకోపీట్ వేస్తా. ఫ్రెండ్స్, దీంతో కోకోపీట్ అట్లా చల్లాను. తర్వాత ఇప్పుడు నీళ్లు చల్లుతున్నాం, ఎందుకంటే కోకోపీట్ వేసినప్పుడు దాని మీద అట్లా పడి మనం వేసిన విత్తనాలు అక్కడే ఉంటాయి, డిస్టర్బ్ కావు. తర్వాత ఏంటంటే కోకోపీట్ వాటర్ పీల్చుకుని అట్లా మొక్కకి సపోర్ట్గా ఉంటుంది కనుక. తర్వాత ఇంకోటి ఏంటంటే కోకోపీట్ పైన చల్లటం వల్ల ఏమవుతుందంటే రక్షణ ఉంటుంది, మన విత్తనాలకి తొందరగా ఆరిపోకుండా రక్షణ ఉంటుంది, ఈజీగా పైకి షీడ్ వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం కోకోపీట్ పైన చల్లుకోవాలి. ఓకే అండి. అట్లాగే ఇందులో కొన్ని విత్తనాలు, అందులో కొన్ని డిఫరెంట్ వేస్తాను నేను, మీరే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇవి గ్రీన్ వంకాయ అండి, డిఫరెంట్ మళ్ళీ చెప్తాను నీకు. థ్యాంక్ యూ. మిర్చి సీడ్స్ అండి, మిరపకాయలు విత్తనాలు. సో ఇందులో వేస్తున్నాం చూడండి. రౌండ్ అప్ చేయండి. ఇట్లా వేసాము. దీని మీద కోకో పెట్టేసి కవర్ చేసి విత్తనాలు మొక్కలు వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని మళ్ళీ నాటుకోవాలి. అప్పుడు ఫస్ట్లో నీళ్లు కింద వరకు మట్టి తడిచే వరకు చల్లుకోవాలండి. ఎప్పుడు ఇది నారు పెద్ద అయ్యే వరకు కూడా చల్లుకోవాలి తప్ప పైపుతో పోయటానికి వీలు లేదు. కాకపోతే కింద వరకు నానాలి, ఫస్ట్ టైం నానాలి. తర్వాత రోజు విడిచి రోజు చక్కగా మనం ఇట్లా నీళ్లు పోసుకోవాలి. 365 days చిక్కుడు అన్నారు. సో అందుకని ముందు దీంట్లో పెట్టిన తర్వాత అప్పటికి ఇంకో కుండీలో మారుద్దామని చూస్తున్నా. ఎందుకంటే కింద వేసినప్పుడు పందికొక్కులతో పెద్ద ప్రాబ్లం అవుతుంది, తవ్వేస్తున్నాయి. అందుకని వీటిలో వేస్తున్నాను. ఇదండి ఈరోజు విత్తనం సెక్షన్. ఈరోజు అయితే వేసాము, ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని మళ్ళీ తర్వాత వేద్దాం, చూపిస్తానండి. థ్యాంక్ యూ.